మొన్న నా తమ్ముడు పెళ్లికి వెళ్ళాను నెల్లూరుకి అని చెప్పాను కదా, దాని కబుర్లే చెప్పలేదు కదా. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. నూనె నలుగు గురించి ఆల్రెడీ చూసేసారు కదా, అది ఇంకా చూడకపోతే కింద లింక్ చేస్తాను, హ్యావ్ ఎ లుక్. ఇప్పుడైతే నేను గంధం నలుగుకి రెడీ అయిపోతూ ఉన్నాను. ఈవెంట్ ఒక 11:30-12 కి స్టార్ట్ అవుతుంది. సో సారీ అప్పుడు కట్టుకుంటాను, ముందు ఈ డ్రెస్ వేసుకొని అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట. మేకప్ అంతా ఇంట్లోనే చేసేసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ చీర కట్టుకుంటే సరిపోతుంది. అండ్ నాకు కావాల్సిన ఎసెన్షియల్స్ అన్ని కూడా మర్చిపోకుండా తీసుకెళ్తున్నాను. వెళ్ళేటప్పటికి డెకోర్ ఇట్లా కంప్లీట్ చేసేస్తున్నారు, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. అండ్ బ్యాక్ యార్డ్ లో ఇట్లా వంటలు కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. స్మెల్స్ అయితే అదిరిపోతున్నాయి. దెన్ వచ్చిన గెస్ట్ల కోసం ఫ్రెష్ ఫ్రూట్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇంకా అర్జున్ తీసుకొని పైకి వెళ్ళిపోయాను. ఇంకా ఈవెంట్ టైం అయిపోతూ ఉండేటప్పటికి నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేసేసాను. ఈ సారీ మీరు ఆల్రెడీ నా వీడియోలో చూసే ఉన్నారు కదా. ఈ సారీ బ్లౌజ్ కి జీరో నెక్ పెట్టించి అక్కడ ఎంబ్రాయిడరీ చేపించాను. ఎలా ఉందో నాకు కమెంట్స్ లో చెప్పేసేయండి. అర్జున్ ఇంకా క్రాంకీగానే ఉన్నాడు. సో తమ్ముడు నాన్న చూసుకుంటూ ఉన్నారు. పెళ్లి అంటేనే ఆటోమేటిక్ గా ఫేస్ లో కలర్ వచ్చేస్తుందేమో, ఎంత బాగున్నాడు కదా. సో ఈవెంట్ కి ఊర్లో అందరు వచ్చారు. సో చాలా బాగా జరిగింది. అర్జున్ ని చూసుకుంటూ అటు ఇటు ఉంటూ అందరికంటే లాస్ట్ నేనే నలుగు పెట్టాను నా తమ్ముడికి. ఈవెంట్ ఇలా జరుగుతూ ఉంటే అర్జున్ కింద పడి తలకి దెబ్బ తగిలింది. పాపం చాలా ఏడ్చాడు కన్నయ్య అయితే. ఆ రోజు కన్నయ్యకి ఫుల్ దిష్టి తగిలేసింది అసలు.